నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, శుభాలేంటి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ ఆలయాన్ని సందర్శించాలి, ఏ దైవాన్ని స్మరిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి ఇత్యాది అంశాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. గురుగారు, ఈ వారం గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచేస్తారా? ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం, సూర్య చంద్రులు వృషభంలో ఉన్నారు, బుధుడు మిథునంలో స్వక్షేత్రంలో, గురువు ఉచ్ఛలో కర్కాటకంలో, శుక్రుడు కూడా కర్కాటకంలో, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, స్వక్షేత్రంలో మేషంలో కుజుడు. ఈ వారం రాశులు మారిన గ్రహాలు చంద్రుడు శుక్రుడు. వృషభంలో చంద్రుడు వారారంభంలో మారారు, శుక్రుడు కర్కాటకంలోకి ప్రవేశించారు. అధిక జ్యేష్ఠ బహుళ చతుర్దశి నుండి నిజ జ్యేష్ఠ శుద్ధ షష్ఠి వరకు 15 సోమవారం మిథున సంక్రమణం. చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా చేరుతారు. 3,57,200 కిలోమీటర్ల దూరంలోకి వస్తారు. సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య ఈశ్వరారాధనకు, దైవ బలాన్ని పొందడానికి శివారాధన చాలా మేలు చేస్తుంది. ఉదయం 8:24 అమావాస్య, అదే రోజు ఉదయం 10:59 చంద్రుని ఉత్తరక్రాంతి 28 డిగ్రీలు ఉత్తరంలో. జూను 16 మంగళవారం కృత్తికా నక్షత్ర ప్రవేశం కుజుడు. జగద్గురు శ్రీ నృసింహ భారతీ మహాస్వామి వారి ఆరాధన. రాత్రి 1:29 బుధుడు గరిష్ట కోణీయ దూరం 24.5 డిగ్రీలు తూర్పులో. జూన్ 17 బుధవారం రాత్రి 1:02 చంద్రబుధుల సమాగమం. జూన్ 17 మధ్యాహ్నం 12:24 చంద్ర బృహస్పతి సమాగమం. గురువు బృహస్పతి వర్తమాన చక్రంలో కలిసినప్పుడు విశేషమైన గజకేసరి మహాయోగం సిద్ధిస్తుంది. ఉచ్చులో బృహస్పతి యోగం ఇంకా విశేషాన్ని ఇస్తుంది. జూన్ 18 గురువారం రాత్రి 7:27 బృహస్పతి స్వనక్షత్రమైన పుష్యమే నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. బృహస్పతి ప్రథమం జాయమాన. మొదటిగా బృహస్పతి పుష్యమే నక్షత్రంలో జన్మించారు కాబట్టి ఆయనకు అది స్వనక్షత్రం. స్వనక్షత్ర స్వరాశయ అన్నట్టుగా ఉచ్చరాశిలో స్వనక్షత్రంలో దేవగురువైన బృహస్పతి కర్కాటకంలో అత్యంత శుభప్రదమైన ఫలితాలని ప్రసాదిస్తారు. చంద్రుడు పుష్యమే నక్షత్ర సమూహంలోకి ప్రవేశిస్తారు జూన్ 18 ఉదయం 5:10 రాత్రి 8:29 అదే రోజున బుధుడు పొలాక్స్ అనగా పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. జూన్ 19 శుక్రవారం ఉదయం 7:52 రవి మృగశిర నక్షత్రంలో 4వ పాదంలో ఉంటారు. అదే రోజు రాత్రి 8:01 చంద్రుడు మఘా నక్షత్రం అనగా రెగ్యులస్ దాంట్లో ఉంటారు. రాత్రి 9:14 శుక్రుడు బీహాయివ్ అనే నక్షత్ర సమూహంలోకి వస్తారు. చంద్రుడు అదే రోజు కేతు నక్షత్రంలో. జూన్ 19 శుక్రవారం చంద్రుడు కేతు దగ్గర ఉంటారు. 20వ తేదీ శనివారం కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశం. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగపరమైన ఖగోళపరమైన అంశాలు. గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి 2 గ్రహాలంటే 2 గ్రహాలు యోగిస్తున్నాయి. రాహు శుక్రులు. 4లో శుక్రుడు, 11లో రాహువు. ఏకాగ్రత పనులు మొదలుపెట్టండి. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. సకాలంలో పనులు పూర్తి చేసినప్పుడే విజయం లభిస్తుందని గమనించాలి. చంచల స్వభావంతో ప్రయత్నం చేస్తే ఫలితాలు సంపూర్ణంగా రావు. సరైన ప్రణాళికల అవసరం.
అలాగే పని చేయబోయే ముందు సాధ్యాసాధ్యాలను 1-2 సార్లు సమీక్ష చేసుకోవాలి. కాలం వ్యతిరేకంగా ఉన్నదని గమనించండి. అడుగడుగున విఘ్నాలుంటాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఒత్తిడికి గురి కావద్దు. సాంకేతికత అవసరం. సాంకేతిక లోపాలు ఏర్పడకుండా ముందుకు సాగాలి. సంభాషణలలో స్పష్టత అవసరం. సున్నితంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుభవాన్ని ఉపయోగించాలి. ప్రధానంగా ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. తోటివారి నుండి ఒత్తిడి ఉండవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో సమస్యలు రాకుండా చూసుకోండి. వాయిదా వేయకుండా ఎప్పటి పనులప్పుడే సకాలంలో పూర్తి చేసుకోండి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా వస్తుంది. పొదుపు సూత్రాన్ని పాటిస్తండి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఏ స్తోత్రాన్ని పఠించాలి? ప్రధానంగా మేషరాశి వారు దైవ బలం కోసం నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించాలి. ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్ది కొద్దిగా ఉంచి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతోందండి. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మచంద్రుడు, ద్వితీయ బుధుడు, తృతీయ శుక్రుడు, ఏకాదశ శని, రాజ్య రాహువు. అత్యుత్తమమైన కాలం, అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారంలో కలిసొస్తుంది. సృజనాత్మకతతో ముందుకు సాగి వ్యాపారపరమైన అభివృద్ధిని సొంతం చేసుకోండి. ధనధాన్యాది లాభాలు వ్యాపారంలో కలుగుతాయి. ధనయోగం అనుకూలంగా ఉన్నది. బాగా కృషి చేయండి. ఉద్యోగంలో కలిసొస్తుంది. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఎంత సాధన చేస్తే అంత ఉత్తమమైన ఫలితం లభిస్తుంది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి సమయానుకూలంగా ముందుకు సాగండి. మనకు అవసరమైన పనుల్లోనే మనం ప్రవేశించాలి. అనవసరమైన విషయాల్ని త్యజించాలి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మనోబలం మెండుగా ఉంటుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. శాంత చిత్తంతో పనిచేయడం ద్వారా మిత్రబలం పెరుగుతుంది. శత్రుదోషం తొలగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం ద్వారా విజయం త్వరగా సిద్ధిస్తుంది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? దానాల అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి ఏకాదశంలో కుజుడు, ద్వితీయంలో గురు శుక్రులు, తృతీయంలో కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించి పూర్తి చేయడం చాలా అవసరం. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని గమనించండి. అసంతృప్తి లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. ఈ వారంలో విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే ఊహించి తగిన విధంగా పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఆర్థికపరమైన అభివృద్ధికి మార్గాలు సుగమమవుతాయి. పలు మార్గాల్లో ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. విశ్వాసం సడలకుండా పనిచేయాలి. సున్నితంగా సమాధానాలు ఇవ్వాలి. అప్పుడే మీ ముఖ్య కార్యక్రమాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. శాంతంగా ఆలోచించడం అవసరం. వివాదాలకు దూరంగా ఉంటూ విసుగు చెందకుండా ఓర్పుతో వ్యవహరించండి. దగ్గర వారిని విసుక్కోవద్దు. మీ ప్రవర్తన మీకు శక్తిని ప్రసాదిస్తుంది. విజయవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం శుభప్రదం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? విష్ణు దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలతో పని లేదు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి కూడా 3 గ్రహాలే యోగిస్తున్నాయి. జన్మ శుక్రుడు, లాభంలో రవి, చంద్రుడు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఆదాయ రూపంలో అందుతుంది. ఖర్చులు పెరగకుండా మొహమాటం తగ్గించి ధనాన్ని పొదుపుగా వినియోగించుకోవాలి. ఏకాదశంలో సూర్యబలం అనుకూలంగా ఉన్నది కాబట్టి ప్రధాన కార్యక్రమాల్లో మరియు ఉద్యోగంలో శుభ ఫలితాలు సాధించండి. అనుకున్న విజయం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి. నమ్మకంగా మక్కువతో పనిచేయండి. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా పనులు పూర్తి చేయండి. మంచి ఫలితాలు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి కృషిని కొనసాగించండి. ప్రధాన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోవాలి.
ఇదే విధంగా వ్యాపారంలో ఏకాగ్రత పనిచేస్తే సత్ఫలితాలు సాధిస్తారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిరుత్సాహం చెందకుండా బాధ్యతాయుతంగా జాగ్రత్తగా పనిచేయండి. ఉత్సాహంగా కార్యాచరణను రూపొందించి శుభ ఫలితాలు సాధించండి. గృహంలో శుభాలు జరుగుతాయి. వారం మధ్యలో దైవబలం సదా కాపాడుతుంది. ఏ స్తోత్రాలను ఈ రాశి వారు పఠించాలి? కర్కాటక రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు? సుబ్రహ్మణ్య దర్శనం శుభప్రదం. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? కందులు దానం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతుంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవిచంద్రుడు, లాభంలో బుధుడు, ద్వాదశంలో శుక్రుడు. ఎటు చూచినా విజయమే కనపడుతోంది. అదృష్టం వరిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో పనుల్లో విజయం ఉంటుంది. విశ్వాసంతో బాధ్యతలను జాగ్రత్తగా పూర్తి చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ప్రధానంగా ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. గౌరవం గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. వ్యాపారంలో అద్భుతమైన లాభాలుంటాయి. ఎదురు చూస్తున్న ఫలితాలు వ్యాపారంలో లభిస్తాయి. సామరస్యంగా ముందుకు సాగండి. సృజనాత్మకంగా వ్యవహరించండి. పెట్టుబడుల విషయంలో లాభాలుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధర్మబద్ధంగా అనుసరించి ఆస్తులను వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా విజ్ఞానపరమైన అభివృద్ధిని పెంచుకోండి. మీ నుండి సమాజానికి మేలు జరుగుతుంది. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఇటువంటి సమయాల్లో శాంతంగా వ్యవహరించాలి. ఓర్పుతో ముందుకు సాగాలి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. ప్రతి విషయాన్ని ఇంట్లో వారితో చర్చించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? లక్ష్మీ దర్శనం శుభప్రదం. ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి కూడా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో గురు శుక్రుడు, 6లో రాహువు. గురుబలం సర్వదా శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో శ్రేయప్రదమైన జీవితం లభిస్తుంది. ఏకాగ్రతతో ముందుకు సాగండి. విశ్వాసంతో పనులు మొదలుపెట్టడం ద్వారా విజయం లభిస్తుంది. దేనికి వెనకడుగు వేయకుండా, చెడు ఆలోచనలు మనసుకి కలగకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు. విశ్వాసం, నమ్మకం సర్వప్రధానమని గమనించండి. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. లక్ష్యం చేరువలోనే ఉన్నది. పనులను మధ్యలో వాయిదా వేయకుండా జాగ్రత్తగా బాధ్యతలను నిర్వర్తించండి. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ధనయోగం శుభప్రదం. గతంలో చేసిన పని ఇప్పుడు అక్కరకు వస్తుంది. ఆర్థికంగా లాభాన్ని ఇస్తాయి. ఆదాయాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి. ఓర్పుతో పనిచేయండి. పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలు మార్చి లక్ష్యాన్ని సాధించండి. ఏ పరిస్థితుల్లో ఉన్నామో అవసరమైతే దానికి తగ్గట్టుగా ప్రణాళికల్లో మార్పులు చేర్పులు అవసరం. కలహాలకు దూరంగా ఉండండి. శాంతంగా సంభాషించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. గురుగారు, ఏవేవి దానం చేయాలంటారు? దాన క్రమంలో చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. షష్టంలో శని, లాభంలో కేతువు. పట్టుదలతో పనిచేస్తే విజయం తప్పక లభిస్తుంది. పనులను ఎంత ఏకాగ్రతతో జాగ్రత్తగా పూర్తి చేస్తే అంత ఉత్తమ ఫలితాలు ఉంటాయి. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. అనుభవం అవసరం. మానసిక దృఢత్వం, ధైర్యం మీకు శక్తిని ప్రసాదిస్తాయి. బాధ్యతలను సకాలంలో ప్రారంభించి జాగ్రత్తగా పూర్తి చేసుకోండి. వాయిదాలు వేయకుండా ఎప్పుడు పనులప్పుడే జాగ్రత్తగా చేయండి. సరైన కార్యాచరణ ద్వారా విజయం లభిస్తుంది. అడుగడుగునా తెలియని ఆటంకాలు ఉంటాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమించండి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఇంట్లో వారి సూచనలు తీసుకోవాలి. మొండిగా ఏ పని చేయొద్దు. పట్టు విడుపుల అవసరం. ఒక మెట్టు దిగైనా సరే పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికల్ని అమలు చేయండి. సరైన వ్యూహాలతో ముందుకు సాగండి. ఆటంకాలు వాటంతటవే తొలగుతాయి. బుద్ధిబలంతో పనిచేయడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఎంత విశ్వాసంతో పనిచేస్తే వ్యాపారంలో అంత బాగుంటుంది. సాధన వల్ల ఫలితాలు అనుకూలంగా మారుతాయి.
మంచి జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించాలి. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, షష్ఠ కుజుడు, 9లో శుక్రగురులు, దశమంలో కేతువు. శుభయోగం కొనసాగుతోంది. విజయం త్వరగా లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా అందులో మేలు జరుగుతుంది. ప్రధానంగా ఉద్యోగంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. ప్రోత్సాహం ముందుకు నడిపిస్తుంది. అధికారుల నుండి తగిన ప్రశంసలుంటాయి. సృజనాత్మకంగా పనిచేసి మెప్పు పొందుతారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. విజ్ఞానం పెరగడం ద్వారా లాభం అధికంగా ఉంటుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. గృహ వాహనాది యోగాలు అనుకూలంగా ఉంటాయి. భూలాభం విశేషంగా ఉంటుంది. ధర్మబద్ధంగా విజయం ఉంటుంది. మీ నిజాయితీ నలుగురికి ఆదర్శవంతమవుతుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. కడిగిన ముత్యంలా కొన్ని విషయాల్లో బయటపడతారు. కొన్ని విషయాలలో గతంలో కంటే ఇప్పుడు పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో కూడా ఇదే విధమైన మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాలి. స్వల్ప ఆటంకాలను అధిగమించి మంచిని సాధించండి. వారం ప్రారంభంలోనే మేలు జరుగుతుంది. ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉన్నది కాబట్టి లక్ష్మీ ఆరాధన మేలు చేస్తుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శ్రేయస్సును పెంచుతుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో రవిచంద్రులు, 8లో శుక్రుడు, 3లో రాహువు. విజయం చెరువులోనే ఉన్నది. ఏకాగ్రత పనులు పూర్తి చేసి శుభ ఫలితాలను సాధించండి. ఎంత శ్రమిస్తే అంతకు రెట్టింపు ఫలితం వస్తుందని గమనించాలి. మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధర్మం గెలిపిస్తుంది. దైవబలం సహకరిస్తుంది. ఈ సమయంలో చేసే పనులు శుభప్రదమైన ఫలితాలను ఇవ్వటమే కాకుండా బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయని గమనించి పనిచేయండి. ప్రధానంగా ముఖ్య కార్యక్రమాల్లో గుర్తింపు ఉంటుంది. మీ శ్రమను అందరూ గుర్తిస్తారు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మంచి పేరుని గుర్తింపుని సంపాదిస్తారు. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పనుల్లో స్పష్టత వస్తుంది. ఆవేశం లేకుండా శాంతంగా గర్వరహితంగా వ్యవహరించడం మంచిది. వివాదాలకు అవకాశం ఉన్నప్పటికీ మీ ప్రవర్తన, మీ సహనం మీకు శక్తిని ప్రసాదించడం ద్వారా వివాదాలు దూరం అవుతాయి. బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా శాంతి లభిస్తుంది. వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి. మీ ఓర్పు సత్ఫలితాన్ని వ్యాపారంలో తీసుకొస్తుంది. దేనికి తొందరవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శుభప్రదం. ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో బుధుడు, 7లో గురువు, 3లో శని. ప్రధానంగా ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా విజయం లభిస్తుంది. మనోబలం సర్వప్రధానం. లక్ష్యానికి చెరువులోనే ఉన్నారు. ఓర్పుతో శాంతంగా ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేయండి. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఒత్తిడికి గురి కావద్దు. కొందరు ఆవేశంగా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఉద్యోగంలో మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకొని సత్ఫలితాలను సాధించండి. కాలం మిశ్రమంగా ఉన్నది కాబట్టి తెలివిగా ఆలోచించి పరిస్థితులను అర్థం చేసుకుంటూ అనుభవంతో పనిచేయండి. సృజనాత్మకతతో ప్రణాళికలను సిద్ధం చేయడం ద్వారా పెట్టుబడుల్లో లాభాలుంటాయని గమనించండి. ఆర్థికంగా 1-2 సార్లు ఆలోచించి ధనాదాయ మార్గాలను ఉపయోగించుకోవాలి. రుణ సమస్యలు రాకుండా ధనాన్ని సద్వినియోగం చేయాలి. మన ముందున్న అవకాశాలను అనుసరించి జాగ్రత్తగా వాటిని ఉపయోగించుకుంటూ పనులు చేయాలి. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఏ పని ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో తెలిస్తే తద్వారా మంచి ఫలితం వస్తుంది. అలాగే ముఖ్య కార్యక్రమాల్లో మన మీద మనకే నమ్మకం వచ్చేట్టుగా కృషి సాధన చేయండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని స్మరించాలి. మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సూర్య ధ్యానంతో పాటు సూర్య దర్శనం శుభప్రదం. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? గోధుమలు దానం చేయండి.
గురుగారు, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి తృతీయంలో కేవలం కుజుడు మాత్రమే యోగిస్తున్నారు. ఒక్క గ్రహం యోగిస్తూ 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రతి విషయంలోనూ మానవ ప్రయత్నంలో శ్రద్ధ పెంచాలి. ముఖ్య కార్యక్రమాలు అప్రమత్తంగా పనిచేయాలి. బాధ్యతలను సకాలంలో మొదలుపెట్టాలి. ఉన్నదానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నూతన ప్రయత్నాలు ఏవి ఈ వారంలో చేయొద్దు. ఏ పని చేస్తున్నా అందులో 1-2 సార్లు ఆలోచించాలి. ఇంట్లో వారితో సంప్రదించండి. మిత్రుల సూచనలు తీసుకోవాలి. ఆవేశంగా వ్యవహరించొద్దు. ఆలోచనల్లో స్పష్టత అవసరం. కొందరి ప్రవర్తన మీకు సమస్యలను కలిగించవచ్చు. వారితో గొడవ పడకుండా శాంతంగా వ్యవహరించండి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి లేకుండా పనిచేయండి. ముఖ్య కార్యక్రమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. శాంతంగా ఉండటం ద్వారా పరిస్థితులు చక్కబడతాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రతిభను ఉపయోగించే అవకాశం కనపడుతుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురు కాకుండా సకాలంలో జాగ్రత్తగా మీ పనులు మీరు నిర్వర్తించండి. తోటి మిత్రుల నుండి తగినంత ప్రోత్సాహాన్ని పొందండి. ఆస్తి నష్టం జరగకుండా, మోసపోకుండా జాగ్రత్తగా ఆలోచించి ఆపదల నుండి బయటపడాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. దగ్గర వారితో విభేదాలు రాకుండా మిత్రభావంతో వ్యవహరించడం అవసరం. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించాలి. గురుగారు, కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దాన క్రమంలో నవగ్రహాల దగ్గర నవధాన్యం ఉంచి నమస్కరించండి. గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవిచంద్రుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురు శుక్రుడు, షష్ఠంలో కేతువు. అదృష్టయోగం బ్రహ్మాండంగా కొనసాగుతోంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి. ప్రతి విషయంలోనూ విజయం సిద్ధిస్తుంది. వ్యాపారంలో సృజనాత్మకమైన ఆలోచన విధానంతో పనిచేస్తే సత్ఫలితాలను సాధిస్తారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ధనధాన్యాది లాభాలుంటాయి. ఆర్థిక వ్యవస్థ మరింతగా బలపడుతుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. గృహ వాహన భూ యోగాలు కలిసి వస్తాయి. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. మంచి విజయం లభిస్తుంది. సాధన ఎంత చేస్తే ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది. బంగారు భవిష్యత్తుని సాధించే క్రమంగా పనిచేయండి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. సంతృప్తికరమైన విజయాలు సాధించడానికి కాలం ఎంతగానో మేలు చేస్తుంది, సహకరిస్తుంది. శాంతంగా సంభాషిస్తూ శక్తివంతమైన ఫలితాలను సొంతం చేసుకోండి. వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది. కొన్ని మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మీనరాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శుభప్రదం. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలతో పని లేదు. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలు చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.